వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ హాఫ్ అటర్ ఫ్లాప్ అయిందని, సెకండ్ హాఫ్ కూడా డౌటేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. హైదరాబాద్లో ఒక్క ఇటుక పెట్టింది లేదు, ఇండ్లు కట్టింది లేదని, వేల ఇండ్లు మాత్రం కూల్చేశాడని రేవంత్ సర్కార్పై నిప్పులు చెరిగారు. తెలియక ప్రభుత్వ భూముల్లో ఇండ్లు కట్టుకున్న 2,50,000 మందికి ఇళ్లు కట్టించిన మహానాయకుడు కేసీఆర్ అన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి 1,50,000 రూపాయలు 1 కోటి మంది మహిళలకు ఇస్తే తాను రాజీనామాకు కూడా సిద్ధమని కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. కష్టాల్లో ఉన్న కార్యకర్తల పిల్లలను చదివించడం అన్నది ఓ బృహత్తర కార్యక్రమం అని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పుట్టినరోజుల పేరిట ఆర్భాటంగా ఖర్చులు పెట్టకుండా 500 కార్యకర్తల పిల్లలను చదివించడం అన్నది హర్షదాయకం అన్నారు. ఇలాంటి కుటుంబ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ తప్పుడు పనులు, అరాచక పనులు, దుర్మార్గపు పనులపై 2.5 సంవత్సరాలుగా అద్భుత పోరాటం సాగిస్తున్నామని అన్నారు. ఇదంతా చిత్తశుద్ధితో పనిచేసే కార్యకర్తల అండదండలతోనే సాధ్యమని హరీష్ రావు అన్నారు. హనుమకొండలో నిర్వహించిన స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేశారు. ఓట్ల ఏరివేతతో కొన్ని పార్టీలను దెబ్బతీసే కుట్ర జరుగుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. వాస్తవంగా 20 సంవత్సరాలకు ఒకసారి ఎస్ఐఆర్ జరగాలని భారత రాజ్యాంగంలో ఉందన్నారు. ఇప్పటికీ 2 సార్లు జరిగాయని, చివరిసారిగా 2002లో ఎస్ఐఆర్ జరిగిందన్నారు. ఇప్పుడే కార్యకర్తలు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. చురుకుగా పాల్గొంటే అన్ని రకాలుగా విజయం సాధించగలుగుతామన్నారు. రాజకీయాలపై ఆసక్తితో 4 జెన్జీ యువతులు ఇవాళ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిశారు. రాజకీయ నేతలుగా ఎదగాలని తాము నిర్ణయించుకున్నామని కేటీఆర్కు తెలిపారు. అవకాశం కల్పిస్తే తమతో కలిసి పనిచేస్తామని వారన్నారు. ఇందుకు కేటీఆర్ స్పందిస్తూ యువత రాజకీయాల్లోకి రావాలన్నదే తన అభిమతమని, పార్టీ కార్యాలయంలోని తన బృందంతో కలిసి పనిచేసేందుకు వారికి అవకాశం కల్పిస్తామని, వారి రాజకీయ ప్రయాణంలో తగిన సూచనలు, మద్దతు అందిస్తామని హామీ ఇచ్చారు. రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తితో తన దగ్గరకు వచ్చిన 4 యువతులను చూసి ఎంతో ఆశ్చర్యపోయానని, వారితో గడిపిన క్షణాలు తనకు ఎంతో సంతోషాన్నిచ్చాయని కేటీఆర్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అటర్ ఫ్లాప్ అని అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు నిరంతరం ప్రజల మధ్యలో ఉండి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ రాజకీయం కోసం వచ్చింది కాదని, నీళ్లు, నిధులు, నియామకాల కోసం పుట్టిన పార్టీ అని అన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం ఎవరి వల్ల కాదని కేటీఆర్ మాట్లాడితే జాతీయ పార్టీ నాయకులు వణికిపోతున్నారని తెలిపారు. గులాబీ జెండా ప్రతి పేదోడికి అండగా ఉంటుందన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో అనేక సమస్యలు ఉన్నాయని, కాంగ్రెస్ నేతలు తెలంగాణను దోచుకుంటున్నారని విమర్శించారు. ఎస్ఐఆర్పై కార్యకర్తలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. తెలంగాణ భవన్లో ఖైరతాబాద్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన ఆయన క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. ప్రతి అంశాన్ని నిశ్చితంగా పరిశీలిస్తూ ప్రజల పక్షాన నిలబడాలని, మేరా బూత్ మజబూత్ అనే స్లోగన్తో ముందుకెళ్లాలని దాసోజు సూచించారు. వరి పంటలో నెంబర్ 1గా ఉన్న తెలంగాణను ఆగమాగం చేసింది కాంగ్రెస్ అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రేవంత్ సర్కారులో రైతన్నలు అడుగడుగునా మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి ఇష్టారాజ్యంగా పెరిగిపోయిందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు ఏవీ కాంగ్రెస్ నెరవేర్చలేదని అన్నారు. భువనగిరి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని, అలాగే ప్రతి పోలింగ్ బూత్ లెవెల్ ఆఫీసర్లు సైతం ఓటర్ లిస్టు పట్టుకుని బీఆర్ఎస్ ఓట్లు డిలీట్ అవ్వకుండా కాపాడుకోవాలని కార్యకర్తలకు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చిన్నపిల్లలకు దుస్తులు కూడా ఇవ్వలేదని, పంట పండించాలంటే రైతులు హరిగోస పడుతున్నారని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేదని దుయ్యబట్టారు. సూర్యాపేట జిల్లా కోదాడలో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. జనగామ జిల్లా దేవరుప్పల మండలం కోలుకొండలో పాలకుర్తి నియోజకవర్గ ఎస్ఐఆర్ సభ్యత్వ నమోదు శిక్షణా తరగతుల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆరూరి రమేష్ తదితరులు హాజరయ్యారు.
వరంగల్ అభివృద్ధి పనులపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఎండగట్టింది. మున్సిపల్ ఎన్నికల ముందు 3 నెలల్లో 100 పడకల ఆసుపత్రి ప్రారంభిస్తామన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 4 నెలలు గడిచినా మాట నిలబెట్టుకోలేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో 35 కోట్లతో మంజూరైన 100 పడకల ఆసుపత్రిలో 75 పనులు పూర్తయ్యాయని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2.5 ఏళ్లలో మిగిలిన 25% పనులు కూడా పూర్తి చేయలేదని వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అబద్ధాలతో పబ్బం గడుపుతూ ప్రజలను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం 30 నెలల్లో ఎన్ని అభివృద్ధి పనులు చేసిందో ప్రజలకు చెప్పాలని అన్నారు. 10 ఏళ్ల తమ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప ఇప్పటి వరకు ఏమీ జరగలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటి వరకు వరి ధాన్యం కొనుగోలు చేయలేదని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్ డివిజన్లో బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. స్థానిక నేతలతో కలిసి కార్మిక్ నగర్ నుంచి ప్రతిభానగర్ వరకు ఆయన పర్యటించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్లోని రహదారుల దుస్థితి, తాగునీటి సమస్యలు, జలమండలి నిర్లక్ష్యంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో రోడ్ల పనులు పూర్తి చేయకపోతే జలమండలి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మాజీ మంత్రి హరీష్ రావు వరంగల్ జిల్లా పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకుడు రంజిత్ రెడ్డి పార్టీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే వాటిని చింపి చిల్లర రాజకీయాలు చేశారు కాంగ్రెస్ మోకలు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలను చింపారు. హన్మకొండ, సుబేదారి, కేయూ పరిధిలో ఏర్పాటు చేసి బీఆర్ఎస్ ఫ్లెక్సీలను చింపుతూ తాత్కాలిక ఆనందాన్ని పొందారు. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్య వినయ్ భాస్కర్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఫ్లెక్సీలు చింపే సంస్కృతికి తెరలేపారు. రాబోయే ఎన్నికల్లో ఇలాంటి చిల్లర రాజకీయాలకు గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు వరంగల్ జిల్లా వాసులు. రేవంత్ సర్కారుపై నిరుద్యోగులు తిరుగుబాటు బావుట ఎగురవేశారు. నిరుద్యోగుల నిరసనలతో దిల్సుఖ్ నగర్ అట్టుడికింది. పోలీసు ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా కళ్లకు గంతలు కట్టుకుని మోకాళ్లపై వినూత్న నిరసనలు చేపట్టారు. 5,000 పోస్టులు కాదు 20,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద కాక్రోచ్ పార్టీ భారీ ధర్నా నిర్వహించింది. నీట్ పేపర్ను లీకుకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగదన్నారు. ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కాక్రోచ్ పార్టీ ప్రతినిధులు అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ నిరుద్యోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొన్నారు. సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ కూడా ఈ ధర్నా కార్యక్రమానికి హాజరయ్యారు. హైదరాబాద్కు చెందిన యువ మహిళా క్రికెటర్ ప్రతీక్ష వెంకటేష్ భారత అండర్-19 జట్టుకు ఎంపికైంది. ఈ సందర్భంగా ముషీరాబాద్లోని మీర్ అలీ క్రికెట్ అకాడమీలో స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఘనంగా సత్కరించారు. అద్భుతమైన ప్రదర్శన కనబరిచి జట్టుకు, తెలంగాణకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ మీర్ ముస్తాఫా అలీ, హెడ్ కోచ్ మీర్ వసీం అలీ, ఇతర కోచ్లు, ప్లేయర్లు పాల్గొన్నారు. హీరో విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులు స్వగ్రామంలో పర్యటించారు. నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం తుమ్మెన్పేటలో దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెరిట్ స్కాలర్షిప్ల ప్రధానోత్సవానికి హాజరై 180 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు అండగా ఉంటామని పేర్కొన్నారు విజయ్ దేవరకొండ. విద్య ద్వారానే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కృషిని కొనియాడారు. వచ్చే ఏడాది నుంచి జిల్లా వ్యాప్తంగా స్కాలర్షిప్లు విస్తరిస్తామని, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రోత్సాహక స్కాలర్షిప్లు అందజేస్తామని ప్రకటించారు. నాగర్ కర్నూలు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల రైతులకు తిప్పలు తప్పడం లేదు. అచ్చంపేట నియోజకవర్గంలోని పెద్దాపూర్, లక్ష్మాపూర్లలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ను రైతులు కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసి ముద్దవుతున్నాయని, ధాన్యం కొనుగోళ్లు మందగించడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా కొనుగోళ్లను వేగవంతం చేసి తడిసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల కేంద్రంలో 4 ఎకరాల ఆయిల్ ఫామ్ అగ్నికి ఆహుతైంది. రైతు జీవన్ రెడ్డికి చెందిన ఆయిల్ ఫామ్ పంట మొత్తం కాలి బూడిదైంది. పక్క పొలం రైతులు పంట వ్యర్థాలను తగులబెడుతుండగా ఆ మంటలు తీవ్రంగా వ్యాపించి తోటకు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 15 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లిందని బాధితుడు బోరున వెలిపించాడు. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం పుట్టాన్దొడ్డిలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ప్రారంభించారు. గత ప్రభుత్వం పల్లెల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేసిందని అన్నారు. గ్రామాలు అన్ని రకాలుగా పురోగభివృద్ధి సాధించాయని చెప్పారు. ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిగంటం శ్రీ నరసింహ కుటుంబ సమేతంగా ఇవాళ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చక బృందం ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారి అర్చనానంతరం వేదాశీర్వచనం చేసిన అర్చకులు జస్టిస్ శ్రీ నరసింహ దంపతులకు తీర్థ ప్రసాదాలతో అందజేసి స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీ ఉమామహేశ్వర ఆలయాన్ని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి రైతాంగం అభివృద్ధి చెందాలని ప్రార్థించారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనంతో వారికి తీర్థ ప్రసాదాలు సమర్పించారు. అనంతరం భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆలయ అధికారులతో కలెక్టర్ చర్చించారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లో బారులు తీరారు. భారీగా అక్షరాభ్యాస కార్యక్రమాలు కూడా జరిగాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయం మిథున మాస పూజల కోసం తెరుచుకుంది. ఈ నెలవారీ ప్రత్యేక పూజలు జూన్ 19 వరకు కొనసాగనున్నాయి. స్వామివారి దర్శనం కోరుకునే భక్తుల సౌకర్యార్థం వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ వర్చువల్ క్యూ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు అధికారులు. జూన్ 19 రాత్రి ప్రత్యేక పూజలు ముగిసిన అనంతరం ఆలయ ద్వారాలను మూసేయనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలుచోట్ల స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 3.8గా నమోదైంది. పాల్వంచ, బూర్గంపాడు, సారపాక, అశ్వాపురం, ములకలపల్లి ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. తీవ్రత ఎక్కువగా లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పొద్దుటూరు గ్రామ పరిధిలోని మోకిల ఎక్స్పీరియంలో రన్ ఫర్ కల్చర్, రన్ ఫర్ చేంజ్ కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ సిపి సజ్జనార్ 5K రన్లో పాల్గొని పరుగులు తీశారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. పర్యావరణ హితమైన జీవన విధానాలను అలవర్చుకోవడం ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని అందించగలమని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో 12 ఏళ్ల బాలికపై జరిగిన లైంగిక దాడి మరొక ముందే మరో చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడో కామాంధుడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 9 ఏళ్ల బాలికపై 55 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి యత్నించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. వేసవి సెలవుల కోసం అశ్వరావుపేట మండలంలోని బంధువుల ఇంటికి వచ్చిన బాలిక మరో చిన్నారితో కలిసి కిరాణా షాప్కు వెళ్ళింది. పిల్లలు ఒంటరిగా రావడం, చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో దుకాణదారుడు పద్దం లక్ష్మణరావు ఇద్దరు పిల్లలను లోనికి తీసుకెళ్లి అఘాయిత్యం చేయబోయాడు. బాలికను వెతుక్కుంటూ వచ్చిన బంధువులు ఆ ఘోరాన్ని చూసి లక్ష్మణరావును పట్టుకుని చితక్కొట్టారు. నిందితులపై పిఎస్లో ఫిర్యాదు చేశారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో వీకెండ్ రద్దీ కనిపిస్తుంది. వారాంతంలో ప్రసిద్ధ హిల్ స్టేషన్లు, నిర్మలమైన లోయలు, దట్టమైన అడవులు, ప్రముఖ పుణ్యక్షేత్రాలకు పర్యాటకులు పోటెత్తారు. దేశ విదేశాల నుంచి తరలివచ్చిన టూరిస్టులతో రిషికేశ్, హరిద్వార్, మనాలి, సిమ్లా, ముస్సోరి ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. ఎక్కడ చూసినా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాములే దర్శనమిస్తున్నాయి. పర్యాటకుల రద్దీని నియంత్రించేందుకు పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. జోషిమఠ్, విష్ణుప్రయాగ్ మార్గాల్లో 25 నుండి 30 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తాయి. భారీ వాహనాలను దారి మళ్లిస్తున్నారు పోలీసులు.
రాహుల్ గాంధీ వైఖరి వల్ల కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ మేలుందని కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై రాహుల్ స్పందిస్తూ, కేరళలో మాకు సిపిఎం ప్రత్యర్థి కాబట్టి అక్కడ విజయన్ను నేను హగ్ చేసుకోలేను, చెయ్యను కూడా అని అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కేరళలో హాట్ టాపిక్ గా మారాయి. రాహుల్కు రాజకీయ పరిపక్వత లేదని సిపిఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన హగ్గును ఎవరు కోరుకోవడం లేదని సిపిఎం నేతలు అంటున్నారు. తృణమూల్ కాంగ్రెస్లో నెలకొన్న పరిస్థితులే ఇప్పుడు శివసేన ఉద్ధవ్ శిబిరంలోనూ కనిపిస్తున్నాయి. శివసేన ఉద్ధవ్ వర్గానికి చెందిన ఎంపీలు కొంతమంది మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో మంతనాలు సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో ముంబైలోని బాంద్రా ఈస్ట్ ప్రాంతంలో ఉన్న మాతోశ్రీ నివాసంలో పార్టీ కీలక సమావేశాన్ని నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి 3 ఎంపీలు డుమ్మా కట్టడం హాట్ టాపిక్ గా మారింది. అయితే వారంతా కొన్ని కారణాల వల్ల సమావేశానికి రాలేకపోయారని శివసేన ఉద్ధవ్ వర్గం అంటుంది. ఈ పరిణామాలన్నీ పార్టీలో కలవరాన్ని రేపుతున్నాయి. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీపై తిరుగుబాటు చేసిన ఆ పార్టీలు ఎంపీలు ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కూడా పాల్గొన్నారు. రేపు వీరంతా పార్లమెంటు స్పీకర్ ఓం బిర్లాతో సమావేశం కావాలని నిర్ణయించారు. వీరితో సమావేశానికి ఓం బిర్లా అపాయింట్మెంట్ కూడా లభించింది. ఇలా ఉండగా టీఎంసీ సీనియర్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్తో కలిసి సమావేశమయ్యారు. ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీని సిఐడి అధికారులు విచారిస్తున్నారు. కోల్కతా అలీపూర్లోని భవానీ భవన్లో సిఐడి ఉన్నతాధికారులు ఆయనను విచారిస్తున్నారు. ఇలా ఉండగా అక్రమ లావాదేవీలకు సంబంధించి అభిషేక్ పిఏ సుమిత్ రాయ్ కోసం ఆయన నివాసంలో పోలీసులు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. తమిళనాడులో రాజకీయ వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అన్నాడీఎంకే నుండి భారీ సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. పళనిస్వామి తీరుపై తీవ్ర వ్యతిరేకతతో ఆ పార్టీకి చెందిన నాయకులు టీవీకే పార్టీలో చేరుతున్నారు. అలాగే బీజేపీ, డీఎంకే పార్టీల నుండి కూడా వలసలు జోరందుకున్నాయి. ఇప్పటికే మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మేయర్లు తమిళగ వెట్రి కళగం పార్టీ కండువాలు కప్పుకున్నారు. తాజాగా చెన్నైలోని పనయారులో ఉన్న టీవీకే ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సి ఆనంద్ సమక్షంలో 3,000 మంది టీవీకేలో జాయిన్ అయ్యారు. రైతులకు చెల్లించాల్సిన నష్టపరిహారం పంపిణీలో జాప్యం కారణంగా కర్ణాటకలో రైతులు తిరగబడ్డారు. అధికారులు అసలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలో బసప్ప అనే రైతు టౌన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారిపై చెప్పుతో దాడి చేశాడు. నష్టపరిహారానికి సంబంధించిన విషయాలను ప్రాసెస్ చేయడంలో తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని బసప్ప ఆరోపించాడు. రోజుల కొద్దీ వేచి ఉండాల్సి రావడంతో విసుగు చెందిన బసప్ప ఆ అధికారిని నిలదీయడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో అసహనంతో రగిలిపోయిన బసప్ప చెప్పుతో ఆ ఉద్యోగికి బడిత పూజ చేశాడని రైతులు అంటున్నారు. బీహార్ ప్రభుత్వం నిర్వహించిన కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం వేలాది మంది నిరుద్యోగులు పోటెత్తారు. దీంతో వారు ప్రయాణించడానికి సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడంతో ఆగ్రహానికి గురయ్యారు. పాట్నా రైల్వే స్టేషన్లో ఆందోళనకు దిగారు. రైళ్లపై రాళ్లతో దాడి చేశారు. ఈ నిరసన చివరికి హింసాత్మకంగా మారింది. నిరుద్యోగుల దాడిలో అనేక రాళ్ల బోగీలు ధ్వంసమయ్యాయి. పట్టాలపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. అధికారులు ఎంతగా సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయింది. మిగతా ప్రాంతాల్లో రైళ్లన్నీ కిక్కిరిసిపోయాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫ్రాన్స్ వేదికగా ఈ నెల 17న ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ కానున్నారు. G7 సదస్సు సందర్భంగా ఇరువురు నేతల మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. ఈ భేటీలో పశ్చిమాసియా ఉద్రిక్తతలు సహా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, రక్షణ, ఇంధన భద్రత, H1B వీసాలపై చర్చించనున్నారు నేతలు. గల్ఫ్ ప్రాంతంలో భారత నౌకలపై అమెరికా దాడుల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక మోడీ, ట్రంప్ భేటీ ఇరు దేశాల దీర్ఘకాలిక సంబంధాలకు కీలకంగా మారనుంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలకు తెరపడనుందా? అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ముగియనుందా? టోల్ ఫీజులు లేకుండానే హర్ముజు తిరిగి తెరుచుకోనుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇరాన్తో యుద్ధం ముగిసిందని, ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదరనుందని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇరాన్ అణు కార్యక్రమాన్ని కూడా నాశనం చేస్తామని తెలిపారు. పాక్ ప్రధాని షరీఫ్ కూడా 24 గంటల్లో ఒప్పందం కుదరనున్నట్టు చెప్పుకొచ్చారు. అయితే పీస్ డీల్పై ఇరాన్ వెలుగుపెట్టింది. తుది నిర్ణయం అమెరికా వైఖరిని బట్టి ఉంటుందని తేల్చి చెప్పింది. ఇది న్యూస్ ఎక్స్ప్రెస్. కీప్ వాచింగ్ న్యూస్.